V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఓల్డ్ స్టూడెంట్స్ మీట్. కాంట్రాక్ట్ లెక్చరర్ అనమాట మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నంలో. నేను 2006లో ఈ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ లెక్చరర్గా జాయిన్ అయ్యానండి. అప్పుడు నాకు శ్రీకాకుళం సర్వీస్ చేసేదాన్ని అనమాట. ఫస్ట్ ఇయర్ నేను నార్మల్గా ఉన్నాను. 2007 to 2008 ఆ టైం పీరియడ్లో నేను కలిసి అప్పుడు అనమాట. ఆ టైం పీరియడ్లో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది జానకిరామ్ సార్కి. ఎందుకంటే అప్పుడు సార్ ఉన్నారు. సార్ ఒక చిన్న అడ్వైజ్ ఇచ్చారు. ఏంటి అంటే, మీరు ఒకసారి SVM ప్రసాద్ సార్ని కలవండి, సార్ వెళ్ళరేమో అనేసి అని చెప్పేసి. నాకు జానకిరామ్కు తెలియదండి ఆ పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటి, RJD వెళ్ళాను ఆ రోజు ఈవినింగ్. మన MVN రెడ్డి సార్ కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎంప్లాయీ అనేసి నాకు ఆ టైంలో తెలీదు. నేను సార్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడే నాకు డెలివరీ అయ్యింది, సిజేరియన్ అనమాట. ఫార్మసీ వాళ్ళకి లేట్గా మనకు జాయిన్ అవుతారు కాబట్టి నేను అప్పుడు సమ్మర్లో నాకు డైలీ సర్వీస్ చేసేటప్పుడు 3000 రూపీస్ అయిపోయేది. సార్ నా సిచ్యువేషన్ ఇది సార్, నాకు 2000 అపాయింట్మెంట్ ఏమన్నా ఇప్పించగలరా సార్ అని అంటే, సార్ ఇంకొక అవసరం మా అమ్మ అనేసాను. లేదు సార్, చదువుకున్నాను కదా, దానికోసం ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ సార్, సార్ ప్లీజ్ సార్ అనేసాను. అంటే ఒక రకంగా నాకు హెల్ప్ చేసింది SVM ప్రసాద్ సార్. సార్ దీనికి కారణం అంటే ఒక విధంగా నాకు SVM ప్రసాద్ సార్ అనమాట. సార్, ఈ వేదిక తరఫు నుండి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్స్ చెప్పుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం ఉంది. నాకు ఫాదర్ లాగా సార్. డిపార్ట్మెంట్లో ఏంటంటే, నేను నా స్టూడెంట్స్ ముందు చాలా ఎట్లుంటానంటే, ఓట్లు అవ్వట్లేదు, కఠినంగా మా కొలీగ్స్ అంటూ ఉంటారు అనమాట నవ్వుతూ, మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడటం తగ్గించండి మేడం అనేసాను. కానీ ఇలా సార్ ఏమంటారంటే, నువ్వు ఒకసారి లేచి నీ మాట్లాడి చూపించుకో, నువ్వు మాట్లాడు అనేసి అని చెప్పేసి నాకు ఒక ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా కొద్ది రోజులు ప్రిన్సిపల్ గా నేను లెక్చరర్ గా చేశాను. బట్ కొలీగ్ గా చాలా కాలం పనిచేసామండి. వెరీ యాక్టివ్ అనమాట, వెరీ యాక్టివ్. చాలా మాతో కలిసి మేము అప్పుడు జస్ట్ జాయిన్ అయ్యాం అనమాట. మాతో కలిసి ఈవెన్ ఇండోర్ గేమ్స్ ఆడుకుంటూ చాలా హ్యాపీగా, చాలా ఈజీగా మూవ్ అవ్వగలుగుతాం. సమయమే తెలియదు అనమాట. ఆ విధంగా ఆ అమ్మాయి గారిని కూడా కలవడం జరిగింది అనమాట. అసోసియేషన్ GBT విశాఖపట్నం ఆఫ్టర్ 40 years తర్వాత ఇటువంటి అకేషన్ జరుగుతుంది. ఈరోజు ఏంటి సార్ కార్యక్రమం? పూర్వ విద్యార్థుల కలయిక. నా పేరు డాక్టర్ హరినాథ్ రావు. ఈ పాలిటెక్నిక్ విద్యార్థిని 1983లో చదివి ఈరోజు చాలామంది మిత్రుల్ని, ఆపై ఉపాధ్యాయులు, మాకు పాఠాలు చెప్పిన గురువుల్ని కలిసి ఒక అవకాశం కలిగింది. ఆ గురువుల సందేశాలతో మేము ఎత్తుకెదిగి ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ప్రిన్సిపాల్గా కలకత్తాలో పనిచేస్తున్నాను. ఈ అందరికీ మా గ్రోత్ అంతటికీ మూలమైన గురువుని సంస్కారంతో పూజ చేసి గౌరవించే దినం ఈరోజు. ఆ సుదినం, ఈ పండగ లాంటి ఈ ఆల్మనై అంటే తెలుగు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపించేలాగా మా కమిటీ తీర్మానించుకుని చేశాం. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం 1981 నుంచి 1990 వరకు, 93 వరకు ఉన్న ఫార్మసీ డిప్లొమా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో ఉన్న మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు శ్రీ SVM ప్రసాద్ గారు, కృష్ణారావు గారు, బ్రహ్మయ్య గారు, వీరందరినీ కూడా ఇక్కడ మేము సన్మానించుకోవడం. మేమందరం కూడా దాదాపు 10-15 బ్యాచ్ల పిల్లలందరూ కూడా మేమందరం దేశవ్యాప్తంగా
ఉద్యోగాలు చేసుకుంటున్నాం. రైల్వేస్లోను, అలాగే స్టేట్ గవర్నమెంట్, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, డాక్టరేట్లు చేశారు. ఆ మధుర స్మృతులు ఈవేళ మా అందరికీ ఈ దాదాపు 66లో ప్రారంభమైన ఈ పాలిటెక్నిక్లో ప్రారంభమైన ఫార్మసీ కోర్సు దాదాపు 60 ఏళ్ళు పైన అయింది ఇక్కడ ఈ కోర్సు పెట్టి. ఇక్కడ మా బ్యాచెస్లో ఉన్న కొంతమంది ఫార్మసీ డిపార్ట్మెంట్కి విలువైన పరికరాలు, పుస్తకాలు అవి కూడా కొనివ్వడం జరిగింది. కొంతమంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మా గురువుల పట్ల మాకున్న అనురాగాన్ని కానీ, ప్రేమను కానీ, గౌరవాన్ని కానీ వెలిగించుకోవడం. 40-50 సంవత్సరాల క్రితం ఇక్కడ మేము తిరిగాడిన ప్రదేశం చూసి చాలా ఒక రకమైన ఎగ్జైట్మెంట్కి లోనయ్యాం. మా పాలిటెక్నిక్ 70-80 సంవత్సరాల క్రితం కట్టింది కాబట్టి అందరం కలవడం, మా ఫ్యామిలీస్ అన్ని కబుర్లు చెప్పుకోవడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఈ ఆల్మినాయ్ అసోసియేషన్తో మేము ఉన్నంతకాలం ఎంతో కొంత ఈ ఆల్మినాయ్కి చావు ఉండదు. పైవాడు వెళ్ళిపోతూ ఉంటారు, కింద బ్యాచ్ వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా సజీవంగా ఉంచమని మిగిలిన జూనియర్స్కి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని, ఇది స్ఫూర్తిగా ఉండాలని, అలాగే మా బ్యాచ్ 81-83 బ్యాచ్లో హరినాథ్ బాబా డాక్టరేట్ చేసి మమ్మల్ని అందరినీ ఈ సమ్మేళనం వైపు నడిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడున్న హెచ్ఓడి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హెచ్ఓడి గారు వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. మేడం గారు, డిపార్ట్మెంటు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు కూడా, పాత్రికేయులకి మీకు కూడా ధన్యవాదాలు. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా గురువుగారు మాకు నేర్పించిన విద్యాబుద్ధులండి. ఈరోజు మేము ఉన్నత స్థితికి చేరామంటే అందుకే మా గురువు గారికి సన్మానించుకోవాలి, గురువుగారికి పాదాభి సేవ చేయాలని చెప్పి మా గురువుగారికి కాలు కడిగి మేము మా రుణం తీర్చుకున్నట్టు అయిందండి. మేము మా గురువుగారికి థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం ఈ ఏర్పాట్లు చేసుకున్నాం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర అనేటటువంటి నానుడి ప్రకారం గురువుల్ని సత్కరించుకోవాలనే ఉద్దేశంతో 80 నుంచి 90 వరకు మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఈ ఆల్మినీ ఫంక్షన్ చేసి కేవలం గురువులు సత్కరించి వారు ఇచ్చినటువంటి బహున్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును మేము ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ కాలేజీలో కూడా మేమందరం కలిసిమెలిసి ఉండాలని ఆశించి మా తర్వాత తరం కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆశించి ఈ కార్యక్రమం అంటే బిహెచ్ నేను ఇదే కాలేజీలో 7 నుండి చేతి చదివాను. మా గురువుని సత్కరిద్దామని చెప్పేసి ఇవాళ 40 సంవత్సరాల తర్వాత మనం కలుస్తున్నాము. మన తల్లిదండ్రుల తర్వాత గురువులు కూడా ప్రాముఖ్యం కాబట్టి గురువులు కంపల్గా ప్రతి వాళ్ళని సత్కరించుకోవాలి. సత్కరించుని ఈ ఆచారాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మా జూనియర్స్ ఇప్పుడు తెలియడం కోసం మేము 40 ఏళ్ళ తర్వాత ఈ కార్యక్రమం పెట్టామండి. థ్యాంక్స్. పేరు రాజగోపాలరావు అండి. ఎప్పుడో 40 సంవత్సరాల ముందు ఇదే కాలేజీలో మేము ఫార్మసీ చదివి జీవితంలో స్థిరపడ్డాం. ఇన్ని రోజులు అప్పుడు వాట్సాప్లు లైన్ల వలన అందరం ఎక్కడెక్కడో దూరంగా చెందిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అందరం కలిసి ఇలా ఒక కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. మా గురువు మళ్ళీ కలుసుకొని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవడం మాకు చాలా. మేమందరం ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి 1 year 2 yearsలో ఉన్నాము. ఈ మధ్యకాలంలో మా హరినాథ్ బాబా ప్రిన్సిపల్గా చేస్తూ ఆయన రిటైర్ అయ్యారు. అప్పుడు ఆ రోజు నేను రిటైర్ అయ్యాను అమ్మా అని చెప్పి నా క్లాస్మేట్గా ఇప్పుడు మా ఇద్దరం టచ్లో ఉంటాము. ఆయన రిటైర్ అయిపోయిన వెంటనే నాకు కాల్ చేయడం జరిగింది. నేను అర్ధరాత్రి ఆయన రిక్వెస్ట్ చేశాను, రే ఇప్పుడు మనందరం కలిసి ఒకసారి కలుద్దాము, 40 సంవత్సరాల తర్వాత ఎవరు ఉన్నామో ఎవరూ లేము, మన మాస్టర్ని ఒకసారి అందరం చూసి అందరం హ్యాపీగా ఒకసారి కలుద్దాము అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి హరినాథ్ బాబు ప్రోత్సాహంతో ఈ మీట్ అరేంజ్ చేశారు. మేమందరం ఈరోజు కలవడం జరిగింది. చాలా సంతోషం మాకు కలవడం. మత పూజ చేయగలిగాం గురువులకి. అలాగే ఈ బ్యాచ్ అందరికీ, అందులో హరినాథ్ బాబా గారికి ఎస్పెషల్లీ ధన్యవాదాలు.